పాతకాలం పద్ధతిలో ఇది ఆవాల పొడి అంటారండి. ఆవాల పొడి చిన్నపిల్లలకైనా సరే పెద్దవాళ్ళకైనా సరే అజీర్తి చేసినప్పుడు లేదా మోషన్స్ అయినప్పుడు ఇది ఇలా చేసి పెట్టారంటే చాలా బాగుంటుంది. ప్రతి ఒక్కదానికి మెడిసినే కారణం కాదండి. ఇలా కూడా మన వంటింట్లో ఉన్న వస్తువులతో ఇలా ఒకసారి ట్రై చేసామంటే చాలా బాగుంటుంది. నేనైతే 3 టేబుల్ స్పూన్ల ఆవాలు తీసుకున్నాను. ఈ ఆవాల్ని చిటపటలాడే విధంగా ఇలాగైతే దోరగైతే వేయించుకొని 3 ఎండుమిర్చి అయితే తీసుకున్నానండి. వీటిని కూడా దోరగా అయితే వేయించుకున్నాను. ఒక తెల్లగడ్డ అయితే తీసుకున్నాను. దాంట్లోకి కొంచెం టేస్ట్ సరిపడా రాళ్ళు ఉప్పు అయితే తీసుకున్నాను. వీటిని ఒకసారి దంచేసుకోవాలి. ముందుగా ఎండుమిర్చి వేసుకున్నాం కదా, ఆ ఎండుమిర్చిని కూడా ఒకసారి ఇలా దంచేసుకోవాలి. ఇవి మెత్తగా దంచుకోవాలండి, పొలుకులుగా ఉండకుండా మెత్తగా దంచుకోవాలి. తర్వాత ఆవాలు కూడా వేసి ఒకసారి వీడియోలో చూపించే విధంగా మెత్తగా అయితే దంచేసుకోవాలి. దంచేసుకున్నప్పుడు తర్వాత మనం చెప్పాం కదండి రాళ్ళ ఉప్పు అయితే వేసుకోవాలని, ఆ రాళ్ళ ఉప్పుని ఒకసారి దీంట్లోకి అయితే వేసేసుకోవాలి. ఇప్పుడైతే రాళ్ళ ఉప్పు అయితే వేసేసుకోవాలి. రాళ్ళ ఉప్పు వేసుకున్నాక మెత్తగా ఇలా దంచేసుకోవాలి పొడి. తర్వాత ఒక తెల్లగడ్డ అయితే ఒలిచి పక్కన పెట్టుకున్నాం కదా, ఒక తెల్లగడ్డ మొత్తం వేసి ఇలా దంచేసుకోవాలి. చూసారా, పొడి అయితే ఇలాగైతే ఉండాలండి. ఇలా పొడి దంచుకున్నాక పక్కన తీసి పెట్టేసుకొని వేడి అన్నంలో అన్నాన్ని కొంచెం మధ్యలోకి ఇలా వీడియోలో చూపించే విధంగా కొంత మాదిరిగా చేసి దాంట్లోకి కారపొడి దంచాం కదా, దాన్ని ఇలా పెట్టి అన్నం కప్పేసామంటే కొంచెం అన్నంలోకి బాగా ఈడుకోబోతుందండి. అది మా అమ్మ అయితే ఇలాగైతే మాకు చేసి పెట్టేటప్పుడు ప్రతి ఒక్కదానికి మెడిసినే కారణం కాదండి. ఇలాగ వంటింట్లో ఉన్న వస్తువులతో కూడా ఇలా తయారు చేసి పిల్లకాయలకి అయితే పెట్టచ్చు. పెద్దవాళ్ళ మనం కూడా తినచ్చండి, ఎవరైనా తినచ్చు. ఇలాగ మీరు ట్రై చేయండి. ఇలా ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియచేయండి. వీడియో నచ్చింది అనుకుంటున్నాను. వీడియోని కనుక నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఛానల్ సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్.